साई ओम। प्रियंतं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 22వ అధ్యాయము. ప్రస్తావన. బాలా సాహెబ్ మిరికరు, బాబు సాహెబ్ బూటి, అమీర్ శక్కరు, తేలు పాము బాబా అభిప్రాయము. ప్రస్తావన. బాబాను ధ్యానించేటట్లు భగవంతుని నైజము గాని, స్వరూపు గాని, అగాధములు వేదములు గాని, వెయ్యి నాలుకల ఆదిశేషుడు గాని వారిని పూర్తిగా వర్ణింపలేరు. భక్తులు భగవంతుని రూపము చూచి కనుగొని తీరవలను. ఎందుకనగా తమ ఆనందములకు భగవంతుని పాదములే ముఖ్య మార్గమని వారికి తెలియను. జీవిత పరమాత్మను పొందుటకు గురువుని పాదములే ధ్యానించవలను. కానీ ఇంకొకటి మార్గం లేదని వారికి తెలియను. హేమండ్ పంత్ ఒక సులభమైన మార్గమును ఉపదేశంగా చెప్పుచున్నాడు. అది జ్ఞానముకు భక్తికి కూడా అనుకూలించును. నెలలో కృష్ణపక్షమున రాను రాని వెన్నెల క్రమంగా క్షీణించును. తొలుక అమావాస్య నాడు చంద్రుడు కానరాడు, వెన్నెల కూడా రాదు. శుక్లపక్షం ప్రారంభం అవగానే ప్రజలు చంద్రుని చూసుటకు ఆతురపడెదరు. మొదటి దినము చంద్రుడు కానరాడు, రెండవ నాడు సరిగా కనిపించదు. అప్పుడు రెండు చెట్టు కొమ్మల మధ్య గుండా చూడమనిదరు. ఆతురతానిక జ్ఞానంతో ఆ సందు ద్వారా చూచినప్పుడు దూరముగానున్న చంద్రుని ఆకారం ఒక గీత వలె కనిపించెను. వారప్పుడు సంతసించెదరు. ఈ సూత్రం అనుసరించి బాబా తేజమును చూచడం గాక. బాబా కూర్చున్న విధానం చూడుడు, అది ఎంత సుందరంగానున్నది. వారి కాళ్ళను ఒకదానిపైన ఇంకొకటి వేసి ఉన్నారు. ఎడమ చేతి వేళ్లు కుడి పాదంపై వేసి ఉన్నారు. కుడి కాలు బొట్టన వేలిపై చూపుడు వేలున్న మధ్య వేలున ఉన్నవి. ఈ కూర్చున్న విధమును బట్టి చూడగా బాబా మనకి ఈ దిగువ విషయము నిశ్చయించుకున్నట్లున్నది. నా ప్రకాశం చూడవలనంటే అహంకారం నిడిచి మిక్కిలి అణుకుతో చూపుడి వేలికి మధ్య వేలికి మధ్యనున్న బొట్టన వేలిపై దృష్టిని సాధించినచో నా ప్రకాశం చూడగలరు. ఇది భక్తి సులభైన మార్గము. ఒక క్షణం బాబా జీవితం గమనించదము. బాబా నివాసం వలన షిరిడి ఒక యాత్రా స్థలం ఆయను. అన్ని మూలల నుండి ప్రజలస్తు గుమికూర్చుండిరి. పేదవారు గొప్పవారు కూడా అనేక విధముల మేలు పొందుచుండేది వారు. బాబా యొక్క అనంత ప్రేమను, ఆశ్చర్యకరమైన సహజమైన వారి జ్ఞానమును, వారి సర్వాంతర్యామిత్వమును వర్ణించగల వారెవరు? వీళ్ళని ఏదైనా ఒక దాన్ని గాని అన్నిని గాని అనిపించిన వారు ధన్యులు. ఒక్కొక్కప్పుడు బాబా దీర్ఘమౌనం పాటించేవారు. అది వారి యొక్క బ్రహ్మ బోధము. ఇంకొకప్పుడు చైతన్యగంగా నుండివారు. ఆనందన అవతారంగా భక్తులచే పరివేషితులై ఉండేది వారు. ఒక్కొక్కప్పుడు వారు నీతిని బోధించు కథలను చెప్పేవారు. ఇంకొకప్పుడు హాస్యము తమాషా చేయటంలో మునిగేవారు. ఒకప్పుడు సూటిగా మాట్లాడేవారు. ఒక్కొక్కప్పుడు కోపోద్యుతురా అని తోచేవారు. ఒక్కొక్కప్పుడు తమ బోధలు క్లుప్తంగా చెప్పుచుండేవారు. ఒక్కొక్కప్పుడు దీర్ఘ వివాదములను దించేవారు. అనేక సార్లు ఉన్నతున్నట్లు మాట్లాడేరు వారు. ఈ ప్రకారంగా సందర్భాన్ని బట్టి బాబా ప్రబోధం అనేక విధంలో అనేక మందిని కల్పించుండేది. వారి జీవితం గోచరమైనది. అది మన మేధాశక్తికి భాషకు అందుబాటులో నిండేది కాదు. వారి ముఖారవిందను చూచుటేందు ఆసక్తి గాని, వారితో సంభాషించుటేందు గాని, వారి లీలలు వినిటేందు గాని తనివి తీరేది కాదు. అయినప్పటికీ సంతోషంతో నుప్పొంగిచుండేది వారము. వర్ష బిందువులను లెక్కించగలము, తోలు సంచిలో గాలిని మోయగలము, కానీ బాబా లీలను లెక్కించలేము. వాళ్ళని ఒక దాన్ని గురించి చెప్పిదము. భక్తుల ఆపదలను కనుగొని భక్తులను వారి బారి నుండి సకాలంలో బాబా ఎట్లు తప్పించుచుండునో ఇచ్చట చెప్పుదము. బాలాసాహెబ్ మిరికర్. సర్దార్ కాకాసాహెబ్ మిరికర్ కొడుకకు బాలాసాహెబ్ మిరికర్కు కోపర్గాంకు మమతాదారిగా నిండెను. అతను ఒకనాడు చిదిలిగ్రామం 12 పోచుండెను. మార్గ మధ్య నా బాబాను చూసినకు షిరిడి వచ్చెను. మసీదుకు పోయి బాబాను నమస్కరించాను. బాబా అతని యోగక్షేమాలను అడిగి జాగ్రత్తగా నుండవల్లని హెచ్చరిక చేయుచు నిట్లడిగాను. నీకు మన ద్వారకామాయి తెలియనా? బాలాసాహెబ్కు ఆ ప్రశ్న బోధపడకపోవచ్చు ఓర్కుండెను. నీ ఇప్పుడు కూర్చున్నదే ఆ ద్వారకామాయి. ఎవరైతే ఆమె ఒడిలో కూర్చుందరో వారిని ఆమె కష్టముల నుండి ఆతత్తుల నుండి తప్పించను. ఈ మసీద్ తల్లి చాలా దయార్థ హృదయరాలు. ఆమె నిరాంబత భక్తుల తల్లి. వారిని ఆపద నుండి తప్పించును. ఆమె ఒడిని ఆశ్రయించిన వారి కష్టములన్నీ సమసిపోవును. ఎవరు ఆమె నేడిని ఆశ్రయించదరో వారికి ఆనందము కలుగును అనెను. పిమ్మట బాలాసాహెబ్కు ఊది ప్రసాదం ఇచ్చి వాని శిరస్సుపై చేయి వేసెను. బాలాసాహెబ్ పోచుండగా, బాబా నీకు ఆ పొడవాటి వ్యక్తి తెలియనా? అదే సర్పము అన్నాం. బాబా తమ ఎడమ చేతిని మూసి దాన్ని కుడి చేతి వద్ద తెచ్చి పాము పడవలే నుంచి అతడి మిక్కిలి భయంకరమైన వాడు. కానీ ద్వారకామాయి బిడ్డలను అతడు ఏమి చేయగలడు? ద్వారకామాయి కాపాడుచుండగా పాము ఏం చేయగలదు అన్నాం.
అక్కడున్న వారందరూ దీని భావం తెలుసుకొనుటకు, దాన్ని మెరీకరు గల సంబంధం తెలుసుకొనుటకు కుతూహలపడుచుండిరి. కానీ బాబాని ఈ విషయమై అడుగుటూ ధైర్యం లేకుండెను. బాలాసాహెబ్ బాబాకు నమస్కరించి మసీదును విడిచి శ్యామతో వెళ్ళెను. బాబా శ్యామాను పిలిచి బాలాసాహెబ్తో చిత్తిలి వెళ్లి ఆనందించమన్ను. బాబా యజ్ఞానుసారము తాను కూడా వెంట వచ్చిదని శ్యామ బాలాసాహెబ్తో చెప్పెను. అసౌకర్యంగా నిండును గాన వద్దని బాలాసాహెబ్ శ్యామతో చెప్పెను. శ్యామ బాబాకి సంగతి తెలిపాను. బాబా ఇట్లెన్ను, సరే వెళ్ళవద్దు, వాని మన మంచి కోరితిమే, ఏది నుదుట వ్రాసి ఉన్నదో అది జరగక తప్పదు. ఈ లోపల బాలాసాహెబ్ తిరిగి ఆలోచించి శ్యామను తన వెంట రమ్మన్ను. శ్యామ బాబా వద్దకు ఎగి సెలవు పుచ్చుకొని బాలాసాహెబ్తో టాంగాల బయలుదేరాను. రాత్రి 9 గంటలకు చితలి చేరిరి. ఆంజనేయ ఆలయంలో బస చేసిరి. కచేరీలో పనిచేయ వారెవరూ రాలేదు కావున నెమ్మదిగా ఒక మూల కూర్చుని మాట్లాడుచుండిరి. చాపపైకి కూర్చుని బాలాసాహెబ్ వార్తాపత్రిక చదువుచుండెను. అతడు ధరించిన అంగవస్త్రంపై ఒక సర్పం ఉండెను. దాన్ని ఎవరు చూడలేదు. అది బుసకొట్టుచు కదులుచుండెను. ఆ ధ్వని నౌకరు వినెను. అతడు ఒక లాంతరు తెచ్చి సర్పం చూసి పాము నడిచెను. బాలాసాహెబ్ భయపడిను, వణుకుడు ప్రారంభించెను. శ్యామ కూడా ఆశ్చర్యపడిను. అందరూ మెల్లగా కట్టెలు తీసిరి. బాలాసాహెబ్ నడుము నుండి పాము దిగుటకు ప్రారంభించెను. దాన్ని కొట్టి చంపివేసిరి. ఈ ప్రకారముగా బాబా ముందుగా హెచ్చరించి బాలాసాహెబ్ను హాని నుండి తప్పించిరి. బాబా యందు బాలాసాహెబ్ గల ప్రేమ దృఢమయ్యెను. బాబు సాహెబ్ బ్యూటీ నానా డెంగులైన గొప్ప జ్యోతిష్కుడు బాబు సాహెబ్ బ్యూటీ షిర్డీలో ఉన్నప్పుడు ఒకనాటి ఇట్లెన్నో, ఈ దినము నీకు అశుభము, నీకు ఈ దినము ప్రాణగండం ఉన్నది. ఇది బాబు సాహెబ్ ఆందోళన గురి చేసిన. ఆయన యథాప్రకారము మసీదు పోగా బాబు సాహెబ్తో ఇట్లెన్నో, ఈ నాన్న ఏమంటున్నాడు, నీకు మరణగండం ఉందని చెప్పుతున్నాడు కదా, సరే నీవు ఏమీ భయపడక్కర్లేదు, మృత్యు వెట్లు చంపున చూసిదం గాక అనే వానితో ధైర్యంతో జవాబేము. ఆనాటి సాయంకాలం బాబు సాహెబ్ బూటి మరుదొడ్డికి పోయాను. అక్కడ ఒక పామును చూచాను. అతను నౌకరు దాన్ని చూచాను. ఒక రాయి నెత్తి కొట్టబోయాను. బాబు సాహెబ్ పెద్ద కర్రను తీసుకొని రమ్మను. నౌకరు కర్రను తీసుకుని వచ్చినంతలో పాము కదిలిపోయి అదృశ్యమయ్యను. ధైర్యంతో నుండి ఆడిన బాబా పలికిన బాబు సాహెబ్ జుట్టుకి తెచ్చుకొని సంతోషించను. అమీర్ చక్రం కోపర్గాం తాలూకాలో కొరార గ్రామ నివాసి అమర్ చక్రం అతడు కసాయ కులం చెందినవాడు. అతడు ఆంధ్రాలో కమిషన్ వ్యాపారిగా పనిచేసాను. అక్కడ అతనికి మంచి పలుకుబడి కలదు. అతడి కీటబాధంతో బాధపడుతుంటే భగవంతుని నిప్పు తెచ్చుకొని వ్యాపారం విడిచిపెట్టి షిరిడీ చేరి బాధ నుండి తప్పింపమని బాబాని వేడెను. చావడిలో కూర్చోమని బాబా అతను ఆజ్ఞాపించెను. అటువంటి రోగికి ఆ స్థలము సరైనది కాదు. అది ఎల్లప్పుడూ తేమగా ఉండును. గ్రామంలో ఇంకేదైనా స్థలం బాగుండేది. కానీ బాబా పలుకులే తగిన ఔషధము, నిర్ణయ సూత్రము. మసీదుకు వచ్చినకు బాబా అతనికి అనుజ్ఞ ఇవ్వలేదు. చావడిలో కూర్చోమని ఆజ్ఞాపించెను. అది వానికి మిక్కిలి లాభదాయకయ్యను. ఎందుకనగా బాబా ఉదయం సాయంకాలం చావడి వైపు పోచుండెను. అదేను కాక దినం విడిచి దినం వృత్యంలో పోయి బాబా నిద్రించుచుండెను. అందుచే అమీర్ చక్ర బాబా యొక్క సాంగత్యం సులభంగా పొందుతుండెను. పూర్తిగా 9 మాసాలు అమీర్ చక్ర అక్కడ నుండెను. కొంతకాలం తర్వాత అతనికి ఆ స్థలంపై విసుగు కలిగాను. ఒకనాటి రాత్రి ఎవరికి చెప్పకుండా కోపరగా పారిపోయాను. అతడు ఒక ధర్మశాలలో దిగను. అక్కడ ఒక ఫకీర్ చచ్చకు సిద్ధంగా నుండెను. ఫకీర్ నీళ్లు కావాలనగా అమీర్ పోయి నీరు తెచ్చి ఇచ్చెను. ఆ నీళ్లను తాగి ఫకీర్ చనిపోయాను. అమీర్ చిక్కులో పడిను. అతను పోలీసు వారిని తెలియపరచడంతో మొట్టమొదట సమాచారం తెచ్చిన వాడొకటి తనకు ఆ ఫకీర్ విషయమైనా తెలిసి ఉండునని పట్టుకొనిదురు. ఆ చావుకు కూడా అతను కారణభూతుడై ఉండవచ్చునని అనుమానించెదరు. బాబా ఆజ్ఞ లేని షిరిడి విచ్చట పెట్టి తందే తప్పని అతడు గ్రహించి పశ్చాత్తపడెను. షిరిడి నిశ్చయించుకొని ఆ రాత్రి అచ్చటి నుండి షిరిడి పోయాను. మార్గ మధ్యమున బాబా నామం జపం చేయుచుండెను. సూర్యోదయంకు ముందు షిరిడి చేరి ఆతృత నుండి తప్పించుకొనెను. బాబా అజ్ఞానుసారము చావడిల నుండి రోగముక్తుడయ్యను. ఒకనాటి మధ్యరాత్రి బాబా, ఓ అబ్దుల్, నా పరుపు వైపు దుష్టప్రాణి వచ్చుచున్నది అని అరిచెను. లాంతర్ తీసుకొని అబ్దుల్ వచ్చి బాబా పరుపు చూచెను. కానీ అక్కడ ఏమీ కనిపించలేదు. జాగ్రత్తగా చూడమని బాబా చెప్పుచూ నేలపై సటకత కొట్టుచుండెను. అమీర్ చక్ర బాబా లీలను చూచి అతడు పాము వచ్చిందని బాబా అనుమానించి ఉండునని అనుకొనెను. బాబా సాంగత్యం వలన బాబా ఆడు మాటలు చేయు క్రియల భావంను అమీర్ గ్రహించుండెను. అమీర్ తన ఢిల్లీ సమీపంలో ఏదో కదిలిచుంటూ గమనించి అబ్దుల్ లాంతను తీసుకొని రమ్మన్నాం. అందులో నుంచి ఒక పాము కనబడిను. అది తలను కిందకి పైకి ఆడించుచుండెను. వెంటనే దాన్ని చంపిరి.
ఇట్లు బాబా సకాలంలో హెచ్చరిక చేసి అమీర్ను కాపాడిను. తేలు పాము. తేలు బాబా ఆజ్ఞ చేయ కాకాసాహెబ్ దీక్షిత్ నిత్యము శ్రీ ఏకనాథ మహారాజు రచించిన భాగవతను భావార్థ రామాయణ పారాయణ చేసుండెను. ఒకనాడు పురాణ కాలక్షేపం జరుగుతుండగా హేమడ్ పంత్ కూడా శ్రోత అయ్యాను. రామాయణంలో ఆంజనేయుడు తన తల్లి అజ్ఞానుసారము శ్రీరాముని మహిమను పరీక్షించు భాగము చదువునప్పుడు వినువారందరూ మైమర్చి ఉండిరి. అందులో హేమంత్ పంతులు ఇంతలో ఒక పెద్ద తేలు హేమంత్ పంత్ భుజంపై పడి వాని ఉత్తరంపై కూర్చుండెను. మొదట దాన్ని ఎవరు గమనించలేదు. ఎవరు పురాణంలో శ్రవణం చేసినరో వారిని భగవంతుడు రక్షించును. ఇంతలో హేమంత్ పంత్ తన కుడి భుజంపై నున్న తేలును చూచెను. అది చచ్చిన దానివల్ల నిశ్శబ్దంగా కదలకుండా ఉండెను. అది కూడా పురాణం వింటున్నట్లు కనిపించాను. భగవంతుని కటాక్షను స్మరించి పురాణ శ్రవణంలోనున్న ఇతరులను భంగము కలగజేయకుండా ఉత్తరీయం 2 చివర్లు పట్టుకొని దానిలో తేలినట్లు చేసి బయటకు వచ్చి ఆ తేలిను తోటలో పారవేశాను. పాము. ఇంకొకప్పుడు సాయంకాలం ఒక ఆకాశసాహెబ్ మేడ మీద కొందరు కూర్చుని ఉండిరి. ఒక సర్పం చిన్న చిన్న కిటికీలోనున్న చిన్న రంధ్రము ద్వారా దూరి చుట్టుకొని కూర్చునిను. దీపము తెచ్చిరి. మొదట అది వెళ్తుని తడబడెను. అయినప్పటికీ అది నెమ్మదిగా కూర్చునిను. తల మాత్రము క్రిందకు మీదకు నాడించుచుండెను. అనేక మంది బడితలు కర్రలు తీసుకొని వేగంగా వచ్చిరి. అది ఎటు కాని స్థలములో నుండిచే దాన్ని చంపలేకుండిరి. మనుషుల శబ్దం విని ఆ సర్పము వచ్చిన రంధ్రంలోనికి గబగబా దూరెను. అందరూ ఆపద నుండి తప్పించుకొండ్రి. బాబా అభిప్రాయం. ముక్తారామన్ ఒక భక్తుడు పాము తప్పించుకొని పోగొడితే మంచిదే జరిగిందన్ను. హేమంత్ పంత్ అందు ఒప్పుకొనలేదు. అది సరైన ఆలోచన కాదన్ను. పామును సంపొడితే మంచిదన్ను. ఇద్దరికి గొప్ప వాదన జరిగాను. ముక్తారాం సర్పముల మొదట పూర్వం జంతువులను చంపన అవసరం లేదన్ను. హేమంత్ పంత్ వాడిని తప్పక చంపవలననే అనెను. రాత్రి సమీపించాను. చర్చ సమాప్తి కాగుండెను. ఆ మరుసదినము మా ప్రశ్నను బాబాని అడిగిరి. బాబా ఇట్లు జవాబిచ్చెను. భగవంతుడు సకల జీవులందు నివసించి ఉన్నాడు. అవి సర్పములు గాని తేళ్లు గాని ఈ ప్రపంచము నడిపించే సూత్రధారి భగవంతుడు సకల జంతు కోటి పాములు తేళ్లతో సహా సకల ప్రాణులను భగవతరాజ్ఞను శిరసావహించును. వారి ఆజ్ఞని గాని ఎవరిని ఏమీ చేయలేదు. ప్రపంచమంతా వానిపై ఆధారపడి ఉన్నది. ఎవరినో స్వతంత్రులు కాదు. కాబట్టి మనము కనికరించి అన్ని జీవులను ప్రేమించవలెను. అవసరమైన కలహమునందు చంపుటైందు పాల్గొనక ఓపికతో నుండవలెను. అందరినీ రక్షించేవాడు దైవమే. 22వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.